పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మనం సాధారణంగా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటాం? డెలివరీ అయినటువంటి గేదెలో 2 పూట్ల పాలు చెక్ చేసుకుంటాం. అలాగే గేదె బాడీ పర్సనాలిటీ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం. 4 రొమ్ముల్లో దారులు కరెక్ట్‌గా వస్తున్నాయో రాలేదో చెక్ చేసుకుంటాం. అలాగే రొమ్ము గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? మనం బిరుసుగా ఉందో? లూజ్‌గా ఉందా? అనేది కూడా చెక్ చేసుకుంటాం. ఇలా ప్రతి ఒక్క అంశం కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే రైతు అనేది నష్టపోడనమాట. కొంతమంది చూడి గేదెలు తెచ్చుకుంటున్నారు. ఆ చూడి గేదెలు తెచ్చుకునే వారు కూడా ఏం చేస్తున్నారు? గుడ్ల మాయకు గ్యారంటీ తీసుకోవాలి. అలాగే రొమ్ము ఏదైనా ఫెయిల్ అయితే దానికి కూడా గ్యారంటీ తీసుకోవాలి. ఆ 2 మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకొని తెచ్చుకోవాలి. ఎందుకంటే గేదెని తీసుకెళ్ళిన తర్వాత అయ్యో లబ్బో దుబ్బో అంటే రాదు. మనం అన్నీ ముందుగానే మాట్లాడుకోవాలి. మీరిక్కడ చూస్తున్నటువంటి గేదె వచ్చేసి రెండో ఈత గేదె. గేదె మాత్రం డెలివరీ 4 రోజులు మాత్రమైంది. గేదెను చూసుకోవచ్చు. బొడ్డుతాడు కూడా లేదు. దూడ కూడా చిన్న దూడ. 4 రోజులు అని చెప్తున్నారు. నేనైతే దగ్గరికెళ్ళి చూడలేదండి. నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది. అన్న నాకు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్న, నేను అమ్ముతాను నా గేదెని అంటున్నారు. కాబట్టి నేను ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మన యూట్యూబ్ ఛానల్‌లో పెడుతున్నాను. గేదె అయితే చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది. ఎక్కడ కూడా వీడియోని నేను స్కిప్ అనేదే చేయలేదండి. మనకు రైతు ఎలా ఇచ్చారో అలాగే పెట్టేస్తున్నా. ఎడిటింగ్ కూడా చేయలేదు ఈ వీడియోను. చాలా బాగుంటుంది వీడియో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను. 4 రూములు ఎలా ఉన్నాయి? 4 రూముల్లో దారులు కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? అలాగే రొమ్ములు మెత్తగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను. దూడ పేయి దూడ చూసుకోవచ్చు. పాలు ఎన్ని ఇస్తుంది అనేది మనం లాస్ట్ వరకు చూద్దాం. గేదెని దగ్గరికి వెళ్ళి చూడండి. నేనైతే దగ్గరికి వెళ్ళలేదు. 2 పూట్ల పాలు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క అంశం కూడా దగ్గరగా ఉండి చెక్ చేసుకుని చూడండి. దారాలు చూపిస్తాను. 4 రొమ్ములు చూపిస్తాను. ఆడవారికి పాలు ఇస్తుంది, మగవారికి పాలు తీసుకోవచ్చు. ఇద్దరు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. పల్లెల్లో ఉన్నటువంటి గేదె ఇది. చూసుకోవచ్చు రొమ్ములందు. మీకు ఏదైనా డౌట్ ఉందేమో దగ్గరగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీస్తున్నానన్న. ఇంతకుముందు ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ₹1,00,000 గేదె అంటే ₹1,00,000 గేదె అనేది నేనే ఫీల్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ₹1,50,000 కూడా గేదె దొరుకుతుంది. చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ₹1,00,000 ఉన్నటువంటి గేదె ఇప్పుడు మళ్ళీ రెండో ఈతకు వచ్చేసరికి 1,50,000కి వెళ్ళిపోయింది. అంతగా రేట్లు పెరిగిపోయాయి. ఇట్లా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం గేదెలను అమ్ముకోవడం వల్ల. ఒక పూట పాలైపోతానే రెండో పూట ఇస్తూ ఉండగానే గేదె పాలు ఇవ్వకుండా ఆగిపోయేసరికి గేదెని అమ్మేస్తున్నారు. మళ్ళీ 10,000 20,000 ఎగేసుకొని మళ్ళీ గేదెని తెచ్చుకుంటున్నారు. ఈ కటికోళ్ళ వ్యాపారం బాగుంది, అందుకే గేదెలు అమ్మేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అన్న అవి కట్టడం లేదంటున్నారు. 1 2 అంటే పర్వాలేదన్న, కట్టకుండా ఉంటాయి. ఏదో గర్భాశయం ప్రాబ్లం ఉంటుంది, మనం చెక్ చేసుకుని కూడా అది కాలేదంటే ఏదో 1 2 గుడ్డిపోయినాయి అనుకుంటాం. కానీ మా దగ్గరలో ఉన్న సంతలు దొరుకుతున్నాయన్న. వారానికి వచ్చేసి 3,000 గేదెలు కట్టెకెళ్ళిపోతున్నాయన్న. వారానికి 3,000 గేదెలు మా ఏరియాలోనే జరుగుతూ ఉంటాయి. మిగతా ఏరియాలో ఎండిపోతూ ఉంటాయి. మనకి గేదెలు ఏం తయారు చేస్తే తయారయ్యేటి కాదు కదా. ఒక గేదె డెవలప్మెంట్ కావడానికి దగ్గర 3 సంవత్సరాలు పడుతుంది. ఆ గేదె పుట్టి పెరిగి కట్టి డెలివరీ అయ్యే టైంకి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు టైం పడుతుంది. మనం మాత్రం సూచ్యంగా సింపుల్గా గేదెని అమ్మేసి ఒక 20,000 30,000 లాగేసుకొని మళ్ళీ గేదెని తెచ్చుకొని పాలు పిండుకుంటున్నాం. గేదెలు అయితే లేవు. బయట నుంచి తెచ్చుకుంటే మహా అంటే ఎన్ని తెచ్చుకుంటాం, ఎన్ని రోజులని తెచ్చుకుంటాం. మనం బ్రీడింగ్ పర్పస్కి అలాగే పెట్టుకుంటే మన గేదెలు ఎక్కడ బావు, మనకు గేదె రేట్లు పెరగాల్సిన పని కూడా లేదు. ఇలా మనం అమ్మడం వల్లనే రేట్లు పెరిగిపోతున్నాయి. గేదెలు లేవు మెయిన్. చూసుకోవచ్చు గేదెలు పాలైతే తీస్తున్నారు. ప్రతి ఒక్క అంశం కూడా దగ్గర నుండి చూడండి. ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పైడి కాలువ. రైతు పేరు వచ్చేసి బండన్న. మీరు దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడుకొని రేటు కూడా మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు. 2 రొమ్ములతో 2 చేతులతో పట్టుకొని తీస్తున్నారు. చూసుకోవచ్చు. కాలు కూడా ఎత్తడం లేదు గేదె. మంచి గేదె. క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. దీని పాల కెపాసిటీ వచ్చేసి ఉదయం 6 సాయంత్రం 6 రోజుకు 12 లీటర్ల చొప్పున పాలు ఇవ్వగలదు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని దగ్గర పాలు 4 లీటర్ల చొప్పున ఉన్నాయి. 4 రోజే కదా డెలివరీ అయింది. ఇంకా పాలు పెరుగుతాయన్న. రోజుకు 12 లీటర్ల చొప్పున ఖచ్చితంగా ఇస్తుంది అంటున్నారు. ఏదేమైనా సరే మీరు దగ్గరికి వెళ్ళి 2 పూట్ల పాలు చెక్ చేసుకొని మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే రేటు కూడా బేరమాడుకొని తెచ్చుకోండి. మీకు ఏదన్నా నాతో మాట్లాడాలి సందేహాలు ఏదైనా ఉంటే నా నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ కూడా కాల్ చేసి రైతు చేత మాట్లాడేమంటే నేను మాట్లాడిస్తాను.
చూసుకోవచ్చు గేదెందు బాడీ పర్సనాలిటీ కానీ గేదె పాలు రొమ్ము కొట్టు కానీ ఎక్కడ కూడా కాలు కూడా తీయడం లేదు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు అన్న. మా ఏరియాలో ప్రతిరోజు గేదెలు ఉంటాయి, ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటారు. ఇంతకుముందు 50,000, 60,000, 70,000, 80,000 కూడా గేదెలు చిన్న చిన్న గేదెలు చాలా ఉండేవి. ఇప్పుడు చిన్న గేదెలు అనేవి చాలా కనుమరుగవుతున్నాయి. అసలు ఎవరు తేవడం లేదు, అందరూ పెద్ద గేదెలు తెస్తున్నారు. 1,00,000కు పైమాట తెస్తున్నారు అందరు వ్యాపారస్తులే. ₹1,00,000 లోపు నెట్టి ఏదో 2, 3 కనపడుతున్నాయి అంతే. ఇప్పుడు ఎవరు చూసినా 1,00,000కు పైమాటే తెస్తున్నారు. గేదెలు లేవు, చిన్న గేదెలు అంతరించిపోతున్నాయి. చిన్న గేదెలు అస్సలు లేవు. పల్లెల్లో కూడా ఈ ముర్రా, గ్రేడెడ్ ముర్రా ఇవే వాడుతున్నారు. నాటు గేదెలు అయితే చూద్దామన్నా కూడా లేవు. నాటు గేదెలు ఉంటే రేటు తక్కువగా వస్తాయి మనకు. 1 లీటర్ అటు ఇటు పాలు తక్కువ ఇచ్చినా సరే మన వాతావరణం సెట్ అవుతాయి, దానికి మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. ఆ నాటు గేదెలు అనేది కనుమరుగవుతున్నాయి, అసలు లేవు ఇప్పుడు. ఆ నాటు గేదెలు కూడా సూది సెమినేయించడం వల్ల ఈ బ్రీడ్ పుడుతున్నాయి. చూసుకోవచ్చు గేదెలందు. అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పైడి కాలువ దగ్గర మాచునూరు అనే పల్లె. మీకు ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పాలు కూడా కొలుస్తాను చూడండి. దూడకు కూడా ఒక రొమ్ము వదలడం జరిగింది, ఆ పక్క లాస్ట్ రోజు రొమ్ము. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత కొనండి. మనకు వీడియో రైతు ఏ విధంగా పెట్టారో మేము అదే విధంగా అట్నే కంటిన్యూ చేశాము. మేము ఎక్కడ కూడా ఎడిట్ చేయలేదు, ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోండి. రేటు విషయానికి వచ్చేసరికి అయితే మనకు 1,55,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, మనం బేరమాడి రేటు తగ్గించుకోవచ్చు. మన దగ్గరికి వెళ్ళి చూసుకొని బేరమాడుకుంటే రేటు కూడా తగ్గిస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ దగ్గర రైతు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.